ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట. నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే ఆయన రావుగోపాలరావు గారి అబ్బాయి నాకు తెలీదు. నేను వేదం సినిమా చూసి, సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను, ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు, చాలా బాగా చేశారు ఆ ఆర్టిస్ట్ అంటే, ఇలాగా రావుగోపాలరావు గారు అబ్బాయి అని అన్నారు. రావుగోపాలరావు గారు అబ్బాయా అంటే, రావుగోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషనల్ అయిపోయాను. అవునా అని అప్పటి నుంచి నేను రావు రమేష్ గారి గ్రాఫ్ చూస్తున్నాను. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో, నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు. నేను అన్నా, సార్ నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నాను నేను. నిజంగా అలా స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమాకి చాలా అదృష్టం సార్. నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా, ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది artist and he's an artist who will perform the other artist performance. Thank you Ramesh garu. I wish you all the best. And ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను. మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు, వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు, ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్. ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటిదో. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూ నీడ్ టు గో, యూ విల్ గో అ లాంగ్ వే. యూ విల్ గో అ లాంగ్ వే. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అండ్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతా. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు, అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు, డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా.
నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా. నా బంగారం అంతే, అలా షోల్డర్ కొట్టి లోపల రా. అంట మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు చూసారు ఎంత చెక్కుతున్నాడు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు. సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి, నా ఫ్యాన్స్ మరొకటి చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు, మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే, ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్గా ఆంధ్రాకి వచ్చేసారు. నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడండి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిధ్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వడిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకొస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. సందర్భంగా తెలియజేసుకుంటాను.